లెంట్ దినములలో 28వ దినము, ఆదివార దినములు మినహా ఈ దినము 20వ దినంలోనికి మనం చేరుకొని ఉన్నాం. మరి 40 రోజులకు సమీపంగా మనం వస్తూ ఉన్నాం. మరి మన కాలము మనం వృధా చేసుకొనక దేవుని యందు మన విశ్వాస జీవితాన్ని బలపరచుకోవడానికి, ప్రభువులో దీవింపబడడానికి, ఆశీర్వదింపబడడానికి కరుణామయుడు మనకు అనుగ్రహించిన ఈ కృపాకాలాన్ని సద్వినియోగం చేసుకొని తరించాలని ఆశిస్తూ ప్రార్థిస్తూ మీ అందరికీ కూడా ఉదయకాలం శుభములు తెలియజేస్తూ ఉంటున్నాను. దేవుడు మనల్ని అందరినీ ఆశీర్వదించి తన మహిమ కొరకు మనం ఉండాలని, ఇశ్రాయేలు నీవు నా సేవకుడవు, నీలో నన్ను మహిమపరచుకునేదనని ఆశించిన దేవుని యొక్క ఆశకు ప్రతిస్పందిస్తూ మనము ఆ మహిమలో ఉండాలని, ఆ అనుభవ జ్ఞానంలో మనం ఉండాలని, ప్రభు కొరకు మన శక్తికి మించిన ప్రయాణము చేయగలిగేటటువంటి బిడ్డలమై మనం ఉండాలని ప్రభునామంలో ఆశిస్తూ మీ అందరికి కూడా మరి ఒకసారి ఈసీఎల్ హోలీ క్రాస్ పరిశుద్ధ సంఘ పక్షంగా, ఈసీఎల్ సంఘం అంతటి పక్షంగాను మా కుటుంబ పక్షంగా శుభములు ప్రభునామంలో నేను తెలియజేస్తూ ఉంటున్నాను. దేవుని యందు ప్రియులారా, మనము ఐశ్వర్యంతో, సుఖముతో, శాంతితో వర్ధిల్లినప్పుడు దేవుడు ఈవులన్నీ ఇచ్చి ఉన్నాడని మనం ఆనందిస్తాము. మనం దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తాం. మనం దేవుని బట్టి అతిశయిస్తూ ఉంటాం. ఈ ఇవ్వబడిన ఈవులన్నీ కూడా మన నుండి తీసివేయబడినట్లయితే అప్పుడు కూడా ఆ పరిస్థితుల్లో, ఆ ప్రయాసంలో మనం నమ్మిన దేవుని పైన ఆధారపడి ఉండడం అనేటటువంటిది ఎంతో జీవదాయకము, ఆశీర్వాదకరమని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. మరి అటువంటి ఒకప్పుడు సంపన్నుడు, కొద్ది సమయము దీన దరిద్రుడు అయ్యుండి మరి దేవుణ్ణి ఏ విషయంలోనూ, మరి దేవుని విషయంలో ఎక్కడునూ మరి దేవుని నిందించనటువంటి వాడు, దేవుని దృష్టిలో నిందారహితుడుగా ఉన్నటువంటి యోబు గారి జీవితమును మనం జ్ఞాపకం చేసుకుందాం. మరి యోబు గారు ఊజు దేశమునకు చెందినటువంటి వాడు. పాలస్తీనా ఉత్తర సరిహద్దులలోను, దమస్కు యూఫ్రటీస్ నది మధ్య ప్రాంతంలో ఉన్నటువంటి ఊజు దేశానికి చెందినటువంటి వాడు. మరి చాలామంది ఏమంటారంటే యోబు కూడా అబ్రహాము, ఇస్సాకుల సమకాలికుడని అంటారు. మరి యోబు ఊజు నుండి, అబ్రహాము ఊరు నుండి మరి దేవుని మహిమ కొరకు వాడబడినటువంటి గొప్ప విశ్వాస వీరులని ప్రభునామంలో జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. దేవుని యందు ప్రియులారా, తూర్పు దిక్కున ఉన్న జనులలో యోబు అంతటి ధనవంతుడు మరి ఒకరు లేరని పరిశుద్ధ గ్రంథం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నది. మరి యోబుకు 7 కుమారులు, 3 కుమార్తెలు ఆయనకు ఉన్నారు. తరువాత యోబుకు మరి వేల కొలదిగా పశు సంపద, మరి ఇతర సంపద అతడు కలిగి ఉన్నాడు. ఒంటెలు, గొర్రెలు, గాడిదలు, మరి ఇవన్నీ కూడా సమృద్ధిగా కలిగినటువంటి వాడు. ఆయనకు ఏమాత్రము ఎక్కడ కూడా ఏమి కొదవలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాడు. మరి ఆయన ఆ స్థితిని బట్టి ఎప్పుడు కూడా గర్వించలేదు. ఈ దినమున మనకు కొంచెం మన స్థితి మనము కలిగి ఉంటే అందరూ అంటారు, ఈయనకు కళ్ళు నెత్తికెక్కినాయి అంటారు. కానీ యోబు తన కళ్ళు ఎప్పుడు కూడా మరి ఆయన దేవుని ఎదుట ఆయన దీనుడిగానే ఉన్నాడు. ఆయన ఎప్పుడు కూడా ప్రభు పైన ఆధారపడినటువంటి వాడుగా ఉన్నాడు. వారి పిల్లలందరూ కూడా కలుసుకున్నప్పుడు ఎవరైనా ఏమైనా దేవునికి మరి విరోధముగా ఏమైనా పాపం చేసి ఉన్నారు ఏమోనని చెప్పి వారి పిల్లలు కలుసుకొని వెళ్ళగానే ఆయన వారి పిల్లల కొరకు ప్రార్థన చేయడం మనం చూస్తూ ఉంటున్నాం. మరి యోబు గురించి పరిశుద్ధ బైబిల్ చాలా చక్కటి విషయాలు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నారు. దైవభక్తి కలిగినటువంటి వాడు, నీతిమంతుడు, యథార్థవంతుడు, న్యాయపరుడు, తర్వాత చెడును విసర్జించినటువంటి వాడై ఉన్నాడు. ఒక ధనికుడు చెడును విసర్జించడం అంటే అది ఎంత శ్రేష్టమైనటువంటి పనో, మరి ఎంత దైవత్వంతో కూడినదో మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఏదో ఒక దగ్గర
మరి చెడులో నన్ను ఉంటారు, అన్యాయస్తులైన ఉంటారు, అధర్మాన్ని చేసేటటువంటి వారు ఉంటారు. కానీ యోబు ఇవన్నిట్లో కూడా హీ వాజ్ పర్ఫెక్ట్. అందుకే సైతానుకు దేవునికి కలిగినటువంటి ఒక సవాలులో యోబు ఒక పావుగా వాడబడుతూ ఉంటున్నాడు. నువ్వు యోబుకు అన్ని ఇచ్చినావు కాబట్టి ఆయన నిన్ను గణపరుస్తున్నాడు. ఈజ్ ప్రైజింగ్ యూ అండ్ ఈజ్ వర్షిపింగ్ యూ. ఒక్కసారి ఆయన దగ్గర ఉన్న అంత ఆస్తి, ఆయనకున్న ఇవన్నీ కూడా నువ్వు తీసేసేయు, అప్పుడు ఆయన నిన్ను దూషించకుంటే నన్ను అడుగు అంటే మరి సైతాను అధికారం పొంది సరే నువ్వే చేసిరమ్మని చెప్పినప్పుడు యోబు ప్రాణము తప్ప ఆయన శరీరము మరి అంతా కూడా ఏ విధంగా హింసల పాలైందో మనం చూస్తూ ఉంటున్నాం. మరి కుమారులు పిల్లలందరూ కూడా చనిపోయినారు, ఆస్తి అంతా కూడా కాల్చివేయబడ్డది, ఎత్తుకుని పోబడ్డది, నష్టం వాటిల్లినది. ఇవన్నీ జరిగినప్పుడు ఆయన ఒక శ్రేష్టమైన మాట అన్నాడు, దేవుడిచ్చెను, దేవుడు తీసుకొనెను, దేవునికి స్తోత్రము కలుగును గాక అన్నాడు. దేవుని యందు ప్రియులారా, ఆ ఒక్క మాటలోనే ఆయన నిర్మలత్వాన్ని, ఆయన యొక్క దీనత్వాన్ని, ఆయన యొక్క భక్తిని మనము చూడగలుగుతున్నాం. ఈ దినమున సమస్తము కోల్పోయినప్పటికీ ఆయన దేవుని కోల్పోలేదు. ఆయన భార్య కూడా అంటది, ఇంకెందుకు నీ బ్రతుకు, నీవు పెంకు పిల్లలతో మరి పిల్లలతో నీ యొక్క శరీరాన్ని అంతా కూడా మరి గీక్కుంటున్నావు, దయనీయమైనటువంటి దరిద్రమైన స్థితిలో ఉన్నావు, దేవుని దూషించేసే అంటది. కానీ ఆయన దేవుడిచ్చినప్పుడు సంతోషిస్తావు, తీసేసినప్పుడు నీవు దూషిస్తావా అని చెప్పి తన భార్యను మరి ఆయన సరిచేసిన సమయాన్ని మనం గుర్తు చేసుకుంటున్నాం. అంటే ఎంత గొప్ప నమ్మకం దేవుని మీద అతడు కలిగి ఉన్నాడో చూడండి. మరి ఈ యొక్క సైతానుకు దేవునికి కలిగిన ఈ పరీక్షలో ఆయనకు తెలియదు ఈయన ఒక పావుగా ఉన్నాడని. కానీ దేవుని మహిమ కొరకు ఆయన దేవుని యొక్క ఘనతను కాపాడిన విధానాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ఆయనను మరి ఆదరించడానికి, ఓదార్చడానికి మరి ఆయన స్నేహితులు, ముగ్గురు స్నేహితులు, ఎలీఫజు, మరి బిల్దదు, జోఫరు, వీరు ముగ్గురు కూడా వచ్చి ఆయనను కన్సోల్ చేయడానికి వస్తారు. దే హ్యాడ్ లాట్ ఆఫ్ ఆర్గ్యుమెంట్, బట్ యోబు మాత్రము తన విశ్వాసం నుండి, దేవుని నుండి ఎప్పుడు కూడా తొలగిపోలేదు. వారిని కూడా దేవునిలో బలపరిచినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. సుఖంలో, సమృద్ధిలో మనం దేవుని సేవిస్తాం. కానీ అవన్నీ కూడా కోల్పోయినప్పుడు మనం ఎప్పుడు కూడా దేవుని సేవించే బిడ్డలుగా ఉండాలి. మరి నువ్వు దేవుని కొరకు ఆ విధంగా నీ శక్తికి మించినటువంటి మరి ఒక ప్రయాసం పడడానికి నీవు ఇష్టపడితే నువ్వు దేవుని చేత నిజంగా ఆశీర్వదింపబడతావు. క్రీస్తునందు ప్రియులారా, మరి యోబు యొక్క జీవితం మనకెంతో ఆదర్శవంతం. యోబు యొక్క విశ్వాసం ఎంతో బలమైనదని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మరి ఈ పరీక్షలో దేవుడు యోబును బట్టి సంతోషించినాడు. సైతాను నెట్టివేయబడి ఉంటున్నది. యోబు తిరిగి ఏమేమైతే కోల్పోయినాడో దేవుడు వాటన్నిటికీ రెట్టింపు దేవుడు తనకు ఇచ్చి తనల్ని ఆశీర్వదించినాడు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. క్రైస్తవ బిడ్డలు దేవుని కొరకు ఎదురు చూసేవారై ఉండాలి, కానీ ఎదురాడి పోరాడే వారమై ఉండకూడదు. దేవుని కొరకు ఎదురు చూసే వారమై ఉండి ఆయన కార్యముల కొరకు సిద్ధపడ్డ మనసును కలిగి ఉండే వారమై ఉండాలి. కానీ మనము సంతోషం కలిగినప్పుడు, మనము దేవుని స్తుతించి, దుఃఖం కలిగినప్పుడు దేవుని విడనాడే బిడ్డలంగా మనం ఉండకూడదు. దేవుడు మనల్ని కూడా మరి ఈ విధంగా పరీక్షించినప్పుడు పడిపోయే వారిలో మనం ఉండకూడదు, కానీ దేవుని కొరకు పరిగెత్తే వారిలో మనం నిలిచి ఉండాలని ఇలాంటి దినాలలో మనకు జ్ఞాపకం చేయబడుతుంటున్నాం. అలాంటి నిర్మలమైనటువంటి మన సాక్షిని మనం కలిగి ఉండాలి. నిజమైనటువంటి దైవ భక్తిని ప్రభునందు మనం కనపరిచే బిడ్డలమై ఉండాలి. లోకం వైపు చూస్తే లోకాశలకు లొంగిపోతాం. దేవుని వైపు చూస్తే ఈ లోకాశలన్నిటిని కూడా మనం జయించగలుగుతామని యోబు జీవితం మనకు దృఢపరుస్తున్నది. మరి ఇప్పుడు అందరూ కూడా స్త్రీలకు ఈక్వల్ షేర్ కొరకు కొట్లాడే తత్వం మనకున్నది, కానీ
మరి ఈ లా యోబు ఆదిలోనే తన కుమారులతో పాటు తన కుమార్తెలకు కూడా ఆస్తిని ఇచ్చినట్టుగా పరిశుద్ధ గ్రంథం మనకు జ్ఞాపకం చేస్తున్నది. నీతిమంతుడు, యథార్థవంతుడు, న్యాయవంతుడు, దైవభక్తి గలవాడు. ఈ దినాలలో మనము ఈ శ్రమల దినాలలో అటువంటి సాహస కార్యములు, మరి దేవుని కొరకైనటువంటి మరి శక్తికి మించిన ప్రయాసం, దేవుని కొరకు ప్రయాణము మన జీవన యాత్రలో మనం కలిగి ఉండి దేవుని గణపరిచే బిడ్డలుగా ఉండుటకు దేవుడు తన నడిపింపు మనందరికీ దయచేయును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సమృద్ధి కలిగినప్పుడు సంతోషించి స్తుతించే బిడ్డలమై ఉంటున్నాం. దుఃఖపడినప్పుడు, వేదన పడి, ప్రభా కష్టాలు కలిగినప్పుడు వేదన పడే బిడ్డలుగా మేము ఉంటున్నాం. కానీ ప్రభువా, సంతోషంలోనూ వేదనలోనూ రెండిటిలోనూ ప్రభువా ఎప్పుడు నువ్వు తొట్టిల్లకుండా అదే విశ్వాసం, అదే భక్తి, అదే నీతి, అదే న్యాయం, అదే ధర్మాన్ని కనపరిచి తన నిర్మలత్వాన్ని కనపరుచుకొని ప్రభువా నీ యొక్క దీవెనలు పొందినటువంటి యోబు భక్తుని బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా జీవితంలో ఎంత చులకనగా తొట్టిల్లిపోతున్నాయో, ఎంత చులకనైనటువంటి నమ్మకంలో, విశ్వాసంలో మేము ఉంటున్నామో మేము సరిచేసుకొని దిద్దుకొని ఏ ఉపద్రవంలో మా మీదికి వచ్చినను మమ్మను కాపాడి నడిపించే దేవుడు మాకు తోడై ఉన్నాడని దృఢ సంకల్పం నీ పైన కలిగి ఉండే విశ్వాస జీవితాన్ని మాకు ప్రసాదించి, మా దేవా, మరి మేమందరం కూడా ఆ విధంగా యోబు వలె మేము నడుచుకోవడానికి, మా నీతిని కనపరుచుకోవడానికి నీ కృపను మా అందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఇలాంటి దినములలో అటువంటి మరి స్థితిలో దేవా మేమందరం కూడా మరి నేను నా దేవుణ్ణి ఎంతగా సేవిస్తున్నానని పరీక్షించుకొని మరి ఒకసారి నీ సిలువ యొద్దకు వచ్చి సరిచేసుకునేటటువంటి ఆధిక్యతను మాకు దయచేయమని యేసు మీ ఉన్నత నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మని ఎడతెగని నిత్య సహవాసం కూడి ఉన్న మనందరికీ మరి యోబు జీవితం ద్వారా దేవుని యొక్క గొప్పతనాన్ని, దేవుని పైన ఆధారపడి ఉండే జీవితాన్ని, దేవుని కొరకు మహిమలో నిలిచి ఉండే జీవితాన్ని పరిశుద్ధ దేవుడు మనమును మన అనుభవంలో, మన జీవన ప్రయాణంలో కలిగి ఉండి దేవుని గణపరచుటకు దేవుడు తన కృప మనకు దయచేయునుగాక. ఆమేన్.